లేదు. ఆడపిల్ల పుడితే అపశకునంగా ఆర్థిక భారంగా భావించే తల్లిదండ్రులు ఎందరో నేటికి ఉన్నారు. అమ్మాయి పుడితే అరిష్టమని ఇంకెన్నాళ్ళు అనుకోవాలి? పురిట్లో చంపడం, లేదంటే పెళ్లిడుకొచ్చిన ఆడబిడ్డ పెళ్లి చేయలేక ఆత్మహత్య చేసుకోవడం ఇంకెన్నాళ్ళు? రండి అందరము ఒక్కటై మహాలక్ష్మి లాంటి ఆడబిడ్డను రక్షించుకుందామంటూ కరీంనగర్ జిల్లాలోని ఓ గ్రామం నుండి మొదలైన ఉద్యమంపై ప్రైమ్ 9 ప్రత్యేక కథనం. కొండాయపల్లి గ్రామానికి చెందిన రేండ్ల శ్రీనివాస్ ఆలోచనకు ప్రతిరూపమే మా ఊరి మహాలక్ష్మి ఫౌండేషన్. కొండాయపల్లితో పాటు చుట్టుపక్కల గ్రామాల్లో ఆడపిల్ల పెళ్లి చెయ్యలేక ఒకరిద్దరు తల్లిదండ్రులు ఆత్మహత్య చేసుకున్న సంఘటనలు శ్రీనివాస్ను కలిచివేశాయి. వరుసగా అమ్మాయిలే పుడితే మళ్లీ ఆడపిల్లే పుట్టిందనే నిట్టూర్పులు, అందరూ ఆడపిల్లలే అయితే ఎలా పెంచాలనే నిష్ఠూరాలు, ఆడపిల్లలున్నోడు అష్టదరిద్రుడనే ఆందోళన, ఆడపిల్లలకు పెళ్లిళ్లు చెయ్యలేక విషం తాగి సచ్చుడేనా అనే ఆవేదనలు, ఈ మాటలు ఇంకెంతకాలం వినాలి అనే ప్రశ్నలు రేండ్ల శ్రీనివాస్ను వేధించాయి. తగినంత కట్నం ఇవ్వలేక పెళ్లైన ఆడపిల్లలు కూడా ఇంటి వద్దే ఉండిపోయిన సందర్భాలు చూశారు. దీనికి పేదరికమే ప్రధాన కారణమని గ్రహించారు. ఆడపిల్లలంటే ఎవ్వరూ చిన్నచూపు చూడకుండా వారికి ఆర్థిక భరోసా కల్పించడానికి ఏదో ఒకటి చెయ్యాలని తలిచారు. విదేశాల్లో ముంబై, భీవండి లాంటి నగరాల్లో ఉపాధి పొందుతున్న వారిని ఏకం చేసి ఆర్థిక సాయం అందించాల్సిందిగా కోరారు. గ్రామస్తుల్ని చైతన్యవంతం చేసి మా ఊరి మహాలక్ష్మి ఫౌండేషన్ కు అంకురార్పణ చేశారు. శ్రీరామనవమి రోజున మా ఊరి మహాలక్ష్మి ఫౌండేషన్ కు అంకురార్పణ చేశారు శ్రీనివాస్. 2017లో గ్రామంలో మొత్తం 10 మంది ఆడపిల్లలు పుట్టారు. నిధులలేమితో ఇద్దరికి మాత్రమే ఆర్థిక సాయం అందించారు. గ్రామంలో పుట్టిన ప్రతి ఆడపిల్లకు ఆర్థిక సాయం చేయాలంటే భారీగా నిధులు అవసరం కావడంతో విదేశాల్లో ఉంటున్న వారితో పాటు గ్రామానికి చెందిన ఉద్యోగులు, ప్రజా ప్రతినిధులు, యువకుల నుంచి విరాళాలు సేకరిస్తున్నారు. 2019లో గ్రామంలో పుట్టిన 7 ఆడపిల్లలకు ఆర్థిక సాయం అందించారు. 2020లో గ్రామంలోని 9 మంది ఆడపిల్లల పేరిట 5,000 చొప్పున పోస్టాఫీసులో డిపాజిట్ చేశారు. ఇందుకు సంబంధించిన పాస్ పుస్తకాలను స్థానిక ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ కలెక్టర్ చేతుల మీదుగా తల్లిదండ్రులకు అందించారు. ఫౌండేషన్ 5,000తో పాటు తల్లిదండ్రులు మరో 5,000 కలిపి మొత్తం 10,000 ఆడపిల్ల పేరు మీద పోస్టాఫీసులో డిపాజిట్ చేస్తున్నారు. ఇప్పటి వరకు 18 మంది ఆడపిల్లలకు ఆర్థిక సాయం అందించారు. రానున్న రోజుల్లో గ్రామంలో పుట్టిన ప్రతి ఆడపిల్లకు 5,000 అందజేయడంతో పాటు పేదింటి యువతులకు కూడా ఆర్థికంగా సాయం చేయడమే లక్ష్యంగా మా ఊరి మహాలక్ష్మి ఫౌండేషన్ కృషి చేస్తుందని శ్రీనివాస్ చెప్పారు. ఆడపిల్లల తల్లిదండ్రులకు ఆర్థిక భరోసా కల్పించడమే తమ ఫౌండేషన్ ఉద్దేశమన్నారు. దీనికి స్థానిక ప్రజా ప్రతినిధులతో పాటు గ్రామస్తులు సహకరిస్తున్నారని ఫౌండేషన్ అధ్యక్షురాలు గోవిందమ్మ, సభ్యురాలు అరుణ తెలిపారు. గ్రామంలో పుట్టిన ప్రతి ఆడపిల్లకు మా ఊరి మహాలక్ష్మి ఫౌండేషన్ 5,000 ఆర్థిక సాయం చేస్తుందని తల్లులు చెబుతున్నారు. ఆడబిడ్డ పుట్టగానే ట్రస్టు తరపున 5,000, తల్లిదండ్రుల తరపున మరో 5,000 కలిపి మొత్తం 10,000 పోస్టాఫీసులో డిపాజిట్ చేపిస్తున్నారని తెలిపారు. ఇది చిన్న మొత్తమే అయినా పిల్లలు పెళ్లిడుకొచ్చేసరికి తమకు ఆర్థికంగా ఎంతో తోడ్పడుతుందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఫౌండేషన్ మరింత ఎత్తుకు ఎదిగి భవిష్యత్తులో మరింత మందికి అండగా నిలవాలని కోరుతున్నారు. పుట్టిన ప్రతి ఆడపిల్లకు 5,000 ఫిక్స్డ్ డిపాజిట్ చేసి తల్లిదండ్రుల ద్వారా 5,000 కలిసి మొత్తము 10,000 రూపాయలు వాళ్ళకు బాండ్ రూపంలో అందించడం జరుగుతుంది. ప్రతి ఇయర్ ఎంతమంది ఆడపిల్లలు పుడితే అంతమంది ఆడపిల్లలకు ఈ మా ఊరి మహాలక్ష్మి ట్రస్ట్ ద్వారా ఎమ్మెల్యే సార్ కానీ మిగతా వాళ్ళ ద్వారా ఇప్పించడం జరుగుతుంది. ఈ ఆడపిల్లలను కన్నవారికి భరోసాగా ఉండడాని కోసము అమౌంట్ని అందించడము కాకుండా వాళ్ళకి బాండ్ రూపంలో అందిస్తున్నాము. అమ్మో అమ్మాయి పుట్టిందా అనే ప్రశ్న నుంచి ఇప్పుడు అవును అమ్మాయే పుట్టింది అనేంతగా కొండాయపల్లి ఎదుగుతోంది. అన్ని గ్రామాలకు ఆదర్శంగా నిలుస్తోంది. కొండాయపల్లిలోని మా ఊరి మహాలక్ష్మి ఫౌండేషన్ స్ఫూర్తిగా అన్ని గ్రామాలు ఆదర్శంగా తీసుకుంటే భవిష్యత్తులో పురిట్లోనే ఆడపిల్లల మరణాలుండవు. ఆడపిల్లలు పుడితే మహాలక్ష్మి పుట్టిందనే రోజులొస్తాయనడంలో సందేహం లేదు.